బీజేపీ పార్టీతో ఇంకా మీ డీల్ సెట్ కాలేదు అనుకోవచ్చా? అంటే కవిత గారి బెయిల్ విషయంలో ఈ రోజు వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు, బట్ చివరి నిమిషంలో ఎవరు అనుకున్నారు? కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో కూడా అన్నారు కదా, కవిత గారికి బెయిల్ వస్తుంది అండ్ బీజేపీ తోటి టైఅప్ అవుతుంది, కేటీఆర్ గారికి వచ్చేసి మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్. తప్పు అట్లా మాట్లాడదు. ఎవడన్నాడు? రేవంత్ రెడ్డి అంటాడు, అక్కడ పిచ్చోడు ఎట్లా పట్టాలని మాట్లాడుతుంటాడు. మా పార్టీ గురించి మా ఎక్కడ విలీనమైతే మా పార్టీ గురించి అతను మాట్లాడడానికి నువ్వు ఢిల్లీ పోయిన సందర్భం ఏంది? పిచ్చోళ్ళకి మాట్లాడే సందర్భం ఏంది? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఏంది? అసలు సిగ్గుండాల మాట మాట్లాడడానికి నీకేం సంబంధం? మా పార్టీ గురించి మాట్లాడుతుందుకు మా కేటీఆర్కి మన కేసీఆర్ గవర్నర్ వస్తుంది, కేటీఆర్కి మంత్రి పదవి వస్తుంది, హరీష్ రావుకి ప్రతిపక్ష హోదా వస్తుంది. సిగ్గు సరే ఉండాలి మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నప్పుడు, ఒక మంచి హోదాలు ఉన్నప్పుడు కొంత ఆలోచించి మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉంటుంది. ఇష్టానుసారంగా మాట్లాడుకూ టైం పాస్ చేస్తున్నాను యూజ్లెస్ ఫెలో. అసలు నీకు సంబంధం లేదు. మా పార్టీ గురించి మీరు మాట్లాడడానికి నువ్వు కూడా వేస్తున్నావు మాట్లాడుతుంది. నిజంగా కూడా మేము మా ప్రయత్నం, మా కేటీఆర్ గారు కవిత గారు బయటకు తీసుకోవడానికి అడ్వకేట్లను కలిసిన మాట వాస్తవమే. ఒక 2-3 రోజులు ఉండాల్సిన మా ఇంటి ఆడపడుచు మా కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కూతురు కంపల్సరీ అనివార్య కారణం వల్ల, రాజకీయ కక్ష కారణం వల్ల జైల్లో ఉంది. ఆమెను నడిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అంతే తప్ప దానికి ఏదో బేరసార్లు గురున్నాయి, బీజేపీలో విలీనం అవుతుంది, వాడు బండి అని చెప్పి చూడన్నాడు, వాడేమో కాంగ్రెస్ విలీనం అవుతుంటే వీడు బీజేపీలో అవుతుంటాడు. అసలు అర్థం పర్థం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారు. అర్థం పర్థం వ్యక్తులు మంత్రి పదవులు ఎక్కినాయి. దరిద్రమో మన అదృష్టమో మరి అలా అదృష్టమో తెలియదు. కానీ ఒక అనవసరం పర్సనల్స్ అంటే వ్యక్తిత్వం లేని వ్యక్తులకు పదవులు వచ్చినాయి. ఆ పదవులతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మేము దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము పెడితే మాత్రం ఊరికిన ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. మా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కోరుకుంటే అక్కడ పెడతాం తప్ప అక్కడ ఖచ్చితంగా 100% తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిందే 100%. కవిత గారికి బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మన చేతుల్లో కోర్టు పరిధిలో ఉన్నది. అడ్వకేట్లు ప్రయత్నం చేస్తున్నారు, మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప మన చేతులు లేదు. రావాలి, తొందర వీలైతే తొందర రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా కవితక్క గారు బయటకు వస్తే కొంచెం అందరు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లేదా మా తెలంగాణ వాదం కూడా కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాం. తొందర రావాలని ప్రయత్నం చేస్తున్నాం. అంతే తప్ప ఈ పిచ్చి ఆలోచనలు పెట్టేసి బీజేపీలో విలీనం అయితే వస్తుందో లేకపోతే ఉన్న రాజ్యసభ మెంబర్లు అందులో కలిస్తే బెయిల్ వస్తుంది. మరి సరే నువ్వు అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నాడు నిజంగా అలా పెడుతుందని చెప్పి ఏం పెట్టింది మరి రోగం? మరి మీరే అన్నారు కదా అయిపోయింది, విలీనం అయిపోయింది. కేటీఆర్ గారు మంత్రి పదవి, కేసీఆర్ గారు గవర్నరు, అన్ని నువ్వే చెప్పినా కదా. మన వ్యక్తిత్వం లేని వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? మరి వీళ్ళు కూడా రిజెక్ట్ అయింది. మరి అంటే నీ ఒట్టి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజలను తప్పుదో పట్టించేసి టైం పాస్ చేస్తున్న ఒక యూజ్లెస్ వేల ముఖ్యమంత్రి మా దగ్గర ఉన్నాడని చెప్పి తెలంగాణ గతంలో అంటే 10 సంవత్సరంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉన్న మా కేసీఆర్ గారిని పక్కన ఏందో ప్రజలు మరి ఏ ఉద్దేశం ఆశించి పెట్టారో మార్పు కాలం కోరుకుంటూ పెట్టారో కానీ ఇప్పుడు అందరూ అనుభవిస్తారు. అన్ని రంగాల ప్రజలు అనుకుంటారు. ప్రతి పౌరుడు తెలంగాణలో బిడ్డ ప్రతి పౌరుడు అసలు ఎంత అసహించుకుంటారంటే అంత అసహించుకుంటారు.